రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని దాదాపు అన్ని జోన్లకు ప్రభుత్వం కొత్త కమిషనర్లను నియమించింది. మొత్తం 12 జోన్లు ఉండగా 8 మంది ఐఏఎస్లు, 4 సీనియర్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీతో పాటు ఇతర బదిలీలు జరిగాయి. జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. సిటీలోని 12 జోన్లకు కొత్త కమిషనర్లను నియమించింది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యువ ఐఏఎస్లకు అవకాశాన్ని కల్పించింది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి, సుదీర్ఘకాలంగా ఐటీ పరిశ్రమల శాఖలో సేవలందిస్తున్న జయేష్ రంజన్కు ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన సీఎంఓలో స్పీడ్ సీఈఓగా ఉండగా హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఈ శాఖను అదనపు బాధ్యతగా చూస్తున్న కె రామకృష్ణారావును ఆ బాధ్యతల నుంచి తప్పించింది. జయేష్ రంజన్ పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖల కార్యదర్శిగా, ఆర్కియాలజీ డైరెక్టర్గా అదనపు బాధ్యతల్లో కూడా కొనసాగుతారని తెలిపింది. ఇక స్పీడ్ సీఈఓ బాధ్యతలను సీఎస్ దగ్గరే ఉంచింది. కొత్త కమిషనర్లలో షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా బోర్ఖడే హేమంత్ సహదేవరావు, కుకట్పల్లికి అపూర్వ్ చౌహాన్ను నియమించింది. ఖుద్బుల్లాపూర్కు సందీప్ కుమార్ ఝా, చార్మినార్కు ఎస్ శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండకు హైదరాబాద్ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ముకుందరెడ్డిని ఎంపిక చేసింది. ఖైరతాబాద్కు టీజీపీఎస్సీ సెక్రటరీ ప్రియాంక అలా, రాజేంద్ర నగర్కు అనురాగ్ జయంతి, సికింద్రాబాద్కు రవికిరణ్, శంషాబాద్కు చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళను సెలెక్ట్ చేసింది. ఎల్బీ నగర్కు హేమంత కేశవ్ పాటిల్, మల్కాజ్గిరికి నారాయణ అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ను, ఉప్పల్ జోనల్ కమిషనర్గా రాధికా గుప్తాను నియమించింది ప్రభుత్వం. రాధికా గుప్తా మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ గాను కొనసాగనున్నారు. జీహెచ్ఎంసీతో పాటు ఇతర బదిలీలు జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా నియమించారు. సిరిసిల్ల కలెక్టర్గా గరిమా అగర్వాల్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈవీ నరసింహారెడ్డిని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు.